నమస్తే, నేను మీ కిరణ్ శర్మ. మొన్న ఒక రీల్స్ చేసినప్పుడు, అంటే మనకు షార్ట్ వీడియో చేసినప్పుడు ఒక పొరపాటు దొరికింది నా దగ్గర నుంచి. అంటే ఒక సోదరు అడిగిన ప్రశ్నకి సమాధానంగా ఒక పదం దొర్లింది. మనం తప్పుగా మాట్లాడి దాన్ని ఏదో మభ్యపెట్టి మసిబూసి మారడిగా చేసి మేము తప్పు చెప్పట్లేదు. అక్కడ నేను వీరబ్రహ్మేంద్ర స్వామి గురించి తప్పుగా మాట్లాడడం జరిగింది. తప్పుగా అంటే ఆయన ఫోటో పెట్టుకోదని. భవానీ లోకేష్ 333 వీరు కామెంట్ చేశారు. గురుగారు నమస్కారం అండి, మా ఇంట్లో పూజ రూమ్లో వీరబ్రహ్మేంద్ర స్వామి ఫోటో పెట్టాము, అందరి దేవుళ్లతో పాటు దీపం పెడుతున్నా, అలా పెట్టుకోవచ్చా గురుగారు, లేదంటే హాల్లో పెట్టుకోవచ్చా? ఒకటి, చండికాదేవి ఉంటుంది కదా, పుర్రెలు పెట్టుకుని అమ్మవారు ఉంటుంది, ఒక రకంగా కాళికామాతలాగా, ఒకసారి చండీ అమ్మవారిలాగా ఆ ఫోటోని, అలాగే బ్రహ్మేంద్ర స్వామి ఫోటోని మనము ఇంట్లో పెట్టుకోకూడదండి. అలాంటి అంటే ఉగ్రమైనటువంటి దేవతలు వాళ్ళు. ఆ ఉగ్రదేవతల వల్ల కొంత మనకి ఇబ్బంది కలిగే అవకాశం కనుక కాస్త మనం ఉగ్రదేవతల పటాలని ఇంట్లో పెట్టుకోకూడదు. కానీ ఇక్కడ నాకు చిన్న పొరపాటు ఏం జరిగిందంటే, ఉగ్రదేవతల్ని వీరభద్రస్వామి, వీరబ్రహ్మేంద్ర స్వామి అనేది మిస్టేక్ వచ్చిన నోట్లోంచి కూడా, అది పైన కూడా అదే కనపడింది. వీరబ్రహ్మేంద్ర స్వామి అపర గురువులైన ఆయన గురించి తప్పుగా మాట్లాడేది కరెక్ట్ కాదు. ఆయన ఫోటో ఇంట్లో పెట్టుకుని పూజ చేసుకోవచ్చు. కానీ వీరభద్రుడు అన్నటువంటి మాట, అక్కడ ఉగ్రదేవతల గురించి వచ్చిన టాపిక్ అది పాట. మరి వీరభద్ర స్వామి కాస్త వీరబ్రహ్మేంద్ర స్వామిగా మారిపోయిందా లేదా నా నోటు జరగలేదు. బట్ నేను కూడా స్వామివారి గుడికి వెళ్ళాను, స్వామివారి దర్శనం చేసుకున్నాను. ఆయన అపర జ్ఞాని, దాంట్లో ఎటువంటి తేడా లేదు. ఆయన చెప్పినవి చాలా జరిగాయి. జ్ఞానవంతుడు, ఒక రకంగా చెప్పాలంటే ఆయన జ్యోతిష కులం వాడు. అంటే జ్యోతిష కులం, మళ్ళీ కులం గురించి మాట్లాడకండి, ఆయన జ్యోతిష కులం, జ్ఞానవంతుడు, అటు భగవత్ స్వరూపుడు. అంటే దేవాలయంలో మనం ఈ ఉగ్రదేవతని పూజ చేయదన్న టాపిక్ వచ్చింది అక్కడ. అంటే కపాలాలు పెట్టుకున్న అమ్మవారిని, కాళికాదేవిని, ఉగ్రమైనటువంటి వారాహిని, అలాగే వీరభద్రుడు అంటే వీరభద్రస్వామి ఉంటుంది కదా, ఆ వీరభద్రస్వామిని అలాంటి పూజ చేయదన్న విషయంలో ఈ వీరబ్రహ్మేంద్ర స్వామి అనేటువంటి పేరు అది బై మిస్టేక్గా వచ్చింది. నేను పొరపాటుగా మాట్లాడాను. దాని గురించి ఎవరైతే బాధపడుతున్నారో వారందరికీ క్షమాపణ చెప్తూ, వీరబ్రహ్మేంద్ర స్వామి వారి ఫోటో ఇంట్లో ఉంచుకోవచ్చు. ఇప్పుడు సాయిబాబా ఫోటో పెట్టుకున్నారు, సత్సాయిబాబా ఫోటో పెట్టుకున్నారు, అలాగే మాణికేశ్వర మాత ఫోటో పెట్టుకుంటున్నారు, అలాగే మెహర్ బాబా ఫోటో పెట్టుకుంటున్నారు, అలాగే మన వీరబ్రహ్మేంద్ర స్వామి ఫోటో కూడా పెట్టుకోవచ్చు. దేవుడి గదిలో ఆయా కులస్తులు వాళ్ళందరూ కూడా ఇంట్లో దేవుడిగా పూజిస్తారు, అలా పూజ చేసుకోవచ్చు. ఈ విషయాన్ని గమనించుకోండి. వీరభద్రస్వామి, అలాగే కపాలతో ఉన్నటువంటి కాళికాదేవి, నాలుక జాపినటువంటి కాళికాదేవి, ఉగ్రదేవతల ఫోటోలు ఇంట్లో పెట్టుకోవడం వల్ల కొంత మానసిక వైకల్యం ఏర్పడుతుంది అన్నదానికి సంజాయిషి. ఒకవేళ వీరబ్రహ్మేంద్ర స్వామి గురించి పొరపాటుగా ఎవరైనా నేను చెప్పిన మాటల్ని విని బాధపడి ఉంటే వారందరినీ క్షమించమని కోరుకుంటూ, నేనేమి ఇబ్బంది పడను. ఏదైతే ఉంది, ఒక జ్ఞానం ఉన్నటువంటి వ్యక్తిగా, ఇప్పుడు అనేకమైన గ్రంథాలు ఉంటాయి నా దగ్గర, అనేక గ్రంథాలను తీసుకొని చెప్తాను. నేను అజ్ఞానిని అనేసి మీరు పెట్టిన కామెంట్స్ చదివాను నేను. అవి మీరు ఎంత బాధపడి ఉంటే మీరు అంత మాట అని ఉంటారు. కానీ దాని అందరికీ కూడా నేను క్షమాపణ చెప్తున్నాను. బట్ అంత అజ్ఞానం ఏం కాదు. అనేకమైనటువంటి పుస్తకాల విషయాలు సేకరిస్తూ నేను విషయాలు చెప్తాను. ఒక్కోసారి పొరపాటు దొల్లుతుంది, దానికే నేను మన్నించమని మరీ అడుగుతున్నాను. దాని నుంచి మీరు ఎవరు బాధపడొద్దు. బాధపడి ఉంటే క్షమించండి. వీరభద్రస్వామి అలాంటి ఫోటోలు పెట్టుకోకూడదు, అది దేవాలయాల్లో ఉంటే మంచిదన్న విషయాన్ని గమనించండి. ప్రేమతో మీ కిరణ్ శర్మ. తప్పక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. నమస్కారం.